హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక బ్లైండ్ పర్సన్ తన సెల్ఫీని ఎలా తీసుకోగలడు అనే విషయాన్ని మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం చేయాల్సింది ఒకటే, మన ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లేస్టోర్కి వెళ్ళి బ్యాక్ కెమెరా సెల్ఫీ అనే అప్లికేషన్ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఎలా మనం బ్యాక్ కెమెరా సెల్ఫీ ద్వారా మన సెల్ఫీని తీసుకోవచ్చు అనే విషయాన్ని నేను చూపిస్తాను. మీరు ఫోన్ను పోర్ట్రేట్ ఓరియంటేషన్లో డివైస్ వెనుక భాగాన్ని మన ముఖానికి ఎదురుగా ఉంచి ఆ అప్లికేషన్ ద్వారా వచ్చే వాయిస్ గైడ్లైన్స్ని ఫాలో అవ్వండి. ఇమీడియట్గా మీ సెల్ఫీని మీ ఫోన్ తీసి మీ గ్యాలరీకి పంపించేస్తుంది. చూద్దాం ఎట్లా చేయాలనేది. ఓకే, నేను యాప్స్లో ఓపెన్ చేస్తాను. తర్వాత బ్యాక్ కెమెరా సెల్ఫీ డబుల్ ట్యాప్. ఇది ఓపెన్ చేయని వెంటనే వాయిస్ స్టార్ట్ అయిపోతుంది. మీరు చెప్పినట్టుగా మన కెమెరాని ముఖానికి ఎదురుగా ఉంచి స్టార్ట్ చేయండి. ఓకే, డబుల్ ట్యాప్ చేస్తున్నాను. ఓకే, అప్ చెప్పింది, రైట్ జరపమనింది, జరిపినాను, ఎక్కువ జరిపినాను, లెఫ్ట్ అనేది, అప్, ఎస్. నా కెమెరా నా సెల్ఫీని తీసేసింది. ఈ విధంగా మనము బ్యాక్ కెమెరాని ఉపయోగించి మన సెల్ఫీని తీయచ్చు. తీసిన సెల్ఫీని ఫ్రెండ్స్కి పంపించవచ్చు, ఫ్యామిలీకి పంపించవచ్చు, వాట్సాప్, ఫేస్బుక్ మరియు అనేక సోషల్ మీడియాస్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎవరి సహాయం లేకుండా మనంతట మనమే మన సెల్ఫీని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ కనుక చేస్తే ముందు నేను చూపించబోయే వీడియోస్, ట్యుటోరియల్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్లో మీ దృష్టికి ముందుగానే వచ్చేస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి నాకు సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.